నమో వెంకటేశాయ. సర్వదేశకృతావాస సర్వకాలగతాభాస గోవింద గోవింద. సర్వేషు దేశేషు శుభేషు భూమ్యాం త్వమేవ చాస్యేనను భూమరూపః. సర్వేషు కాలేషు వివర్తమానః సత్తాస్వరూపః పరిమేయ భిన్నః అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి మన్వంతరాలను గురించి 4 గురించి చెప్పారు. 4వ మన్వంతరం తామస మన్వంతరం అయితే ఆ తామస మన్వంతరంలో శ్రీహరి హరిమేధాహ హరిణి అనేటువంటి దంపతులకి హరిహి అనే పేరుతో అవతరించాడు అని చెప్పాడు. చెప్పినవాడు ఆ హరి అవతారంలో వచ్చినటువంటి పరమాత్మే గజేంద్రుణ్ణి సంరక్షించాడు అని కూడా చెప్పాడు. దాంతో పరీక్షిత్ గారు ఆ గజేంద్ర మోక్ష వృత్తాంతం నాకు చెప్పవలసింది అని ప్రార్థించాడు. దానికి శ్రీశుకుల వారు సంతోషించి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పటం ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభాన్ని 2వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. ఆసేద్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయతముచ్ఛ్రితః అని. ఆసీత్ అంటే ఉండేది, ఇప్పుడు కూడా ఉండేది. గిరివరహ చాలా పెద్ద పర్వతం ఒకటి ఉండేది అని చెప్పటం, ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పడం కోసం. చాలా పాతకాలపు పర్వతం అది. రాజన్, ఓ పరీక్షిత్తు, త్రికూట ఇది విశ్రుతః. ఆ పర్వతం పేరు త్రికూట అని. త్రికూట అనే పేరుతో ప్రసిద్ధమైన ఓ పర్వతం ఉండేది. ఆ పర్వతం చుట్టూ క్షీరోదేనావృత, క్షీరం లాంటి పాలలాంటి తెల్లటి నురుగ ఎక్కువగా ఉండేటువంటి నీరున్నటువంటి సముద్రం ఉంది. ఆ సముద్రం ఆ పర్వతం చుట్టూ దాదాపుగా ఉంది. క్షీరోదేనావృత శ్రీమాన్, చాలా అందమైన పర్వతం అది. యోజనాయతం ఉచ్ఛ్రిత, 10,000 యోజనాలు దాని పై ఎత్తు, అంత పెద్దది, చాలా ఎత్తైన పర్వతం. ఆసీద్ గిరివరో రాజన్ త్రికూట ఇది విశ్రుతః క్షీరోదేన ఆవృత శ్రీమాన్ యోజనాయతం ఉచ్ఛ్రిత అని మొదటి శ్లోకంలో త్రికూట పర్వతం అనేది క్షీరాబ్ధి దగ్గర ఉండేది అనే మాట చెప్తున్నారు. క్షీరోదేనావృత అని చెప్పడం ద్వారా శ్రీశుకుల వారే చెప్పినటువంటి భూగోళ వర్ణన ప్రకారం క్రౌంచ ద్వీపంలోని పర్వతం ఇది అని తెలుస్తోంది. ఆ క్రౌంచ ద్వీపంలోని త్రికూటం అనేటువంటి పర్వతం. ఈ వ్యవహారం మొత్తం తామస మన్వంతరంలో క్రౌంచ పర్వతం మీద జరిగింది, క్రౌంచ ద్వీపంలో జరిగింది. తావతా విస్తృత పర్యక్ త్రిభిశృంగై పయోనిధిం దిశః ఖం రోచయన్నాస్తే
రౌప్యాయస హిరణ్మయై అని ఆ పర్వతం గురించినటువంటి విశేషం. తావతా విస్తృత, ఎంత ఎత్తు ఉందో ఆ పర్వతం అంత వెడల్పు కూడా ఉంది. అంటే 10,000 యోజనాల ఎత్తు ఉంది కాబట్టి 10,000 యోజనాల వెడల్పు ఉంది. తావతా విస్తృత పర్యక్ పరిత, అన్ని వైపులా అంత వెడల్పు ఉంది. త్రిభిశృంగై, 3 శిఖరాలు ఆ పర్వతానికి ఉన్నాయి. అందుకనే త్రికూట అని పేరు వచ్చింది దానికి. ఆ 3 శిఖరాలు రౌప్య ఆయస హిరణ్మయై. ఒక శిఖరమేమో వెండిలాగా ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. మరొక శిఖరమేమో ఆయసం ఇనుములాగా కొంచెం నల్లగా ఎక్కువ చెట్లతో ఉంటుంది. 3వ శిఖరమేమో హిరణ్మయ బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. రౌప్యాయస హిరణ్మయై పయోనిధిం దిశః ఖం రోచయన్నాస్తే. ఈ 3 శిఖరాలు 3 రకాలుగా ఉండి 3 రకాల అందాలతో ఉంటాయి కదా. అందువల్ల వీటి ఛాయలు, వీటి నీడలు, ప్రతిబింబాలు సముద్రంలో పడి సముద్రం మొత్తం అందంగా మారిపోతుంది. పయోనిధిం రోచయన్నాస్తే. ఎటువైపు నుంచి చూసినా ఈ శృంగాల లేదా ఈ శిఖరాల తాలూకు అందం కనిపిస్తోంది కాబట్టి దిశః అపి రోచయన్నాస్తే. ఈ శిఖరాలు చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి అసలు ఆకాశానికే అందం తెచ్చినట్లుగా ఇవి ఉన్నాయి. పయోనిధిం దిశః ఖం రోచయన్ ఆస్తే రౌప్యాయస హిరణ్మయై. తావతా విస్తృత పర్యక్ త్రిభిశృంగై పయోనిధిం దిశః ఖం రోచయన్నాస్తే రౌప్యాయస హిరణ్మయై. అన్యైశ్చ కకుభస్సర్వాః రత్నధాతు విచిత్రితైః నానాద్రుమ లతాగుల్మైః నిర్ఘోషైర్నిర్జరాంభసాం. అన్యైశ్చ, 3 శిఖరాలు అంటే 3 ప్రధానమైన శిఖరాలు. త్రికూటం అనే పేరు రావటానికి వీలైన శిఖరాలు ఇవి. అన్యైశ్చ, ఇవి కాక చాలా శిఖరాలు ఉన్నాయి. చాలా శిఖరాలు అందంగా ఉన్నాయి. వాటితో కూడా కకుభ సర్వాహ రోచయన్నాస్తే. ఆ శిఖరాలు ఏ ఏ దిక్కులో ఉన్నాయో ఆ దిక్కుల్ని అందంగా మారుస్తూ ఈ పర్వతం ఉంది. ఆ శిఖరాల్లో అన్నిట్లోనూ, ఈ అన్యయిష్ట అని చెప్పినప్పుడు 3 శిఖరాలు అని చెప్పినప్పుడు అన్నిట్లోనూ రత్నధాతు విచిత్రితై. శిఖరాలన్నిట్లోనూ రత్నాలు, ధాతువులు, పర్వతాల్లో కారేటువంటి రకరకాల రసాలు, రంగురంగుల వర్ణాలు, వీటన్నిటితోనూ చాలా విచిత్రంగా ఒక్కొక్క శిఖరము ఉంది. ఈ శిఖరాలు అన్నీ కూడా చాలా విచిత్రంగా అందంగా ఉన్నాయి. రత్నధాతు విచిత్రితై. ఇవి కాక నానా ద్రుమ లతా గుల్మై, రకరకాల వృక్షాలు, నానా ద్రుమాలు, లతాహ అంటే రకరకాల తీగలు, గుల్మ రకరకాల పొదరిళ్ళు, వీటితో రకరకాలుగా చాలా అందంగా ఉన్నాయి శిఖరాలన్నీ కూడాను. నానాద్రుమ రథాగుల్మై నిర్ఘోషైర్నిర్జరాంభసాం. ఎక్కడికక్కడ పైనుంచి పారే వాగులు, సెలయేళ్ళు అవన్నీ ఉన్నాయి. దానివల్ల వచ్చేటువంటి శబ్దంతో చాలా అందంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఈ పర్వతం ఉంది. అన్యైశ్చ కకుభస్సర్వాః రత్నధాతు విచిత్రితై నానాద్రుమ లతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్జరాంభసాం. స చావనిజ్గమానాంఘ్రిః సమంతాత్ పయ ఊర్మిభిః కరోతి శ్యామలాం భూమిం హరిన్ మకరతాశ్మభిః. ఈ పర్వతం, త్రికూటం అనేటువంటి పర్వతం అవనిజ్గమానాంఘ్రిః సమంతాత్. చూడ్డానికి ఎలా ఉందంటే, మంచి దిట్టంగా ఉండేటువంటి ఓ మనిషి కూర్చుంటే ఆ కూర్చున్న మనిషి తాలూకు పాదాలని సముద్రం కడుగుతున్నట్లుగా ఉంది. లేదా ఈ పర్వతం తాలూకు పాదాలని సముద్రం కడుగుతున్నట్లుగా సముద్రపు అలలు ఈ పర్వతం సానువులకు తాకుతూ అందంగా ఉంది. అవనిజ్గమానాంఘ్రిః సమంతాత్. అందులోనూ పయ ఊర్మిభిః, పాలలాగా ఉండేటువంటి సముద్రం అనుకున్నాం కదా, దాంతో పాలతో కడుగుతున్నట్లుగా ఉంది, పాలతో కాళ్ళు కడుగుతున్నట్లుగా ఉంది. ఈ సముద్రం తాలూకు తెల్లని అలలు అలా కడుగుతూ ఉంటే కరోతి శ్యామలాం భూమిం, అవి కడిగి కొంచెం వెనక్కి వెళ్తాయి కదా, వెనక్కి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలోనూ ఈ పర్వత సానువుల్లోనూ అంటే పాద ప్రాంతాల్లోనూ ఉండేటువంటి రాళ్ళు ఆకుపచ్చగా చాలా చక్కగా మెరుస్తున్నాయి. కరోతి శ్యామలాం భూమిం, అదంతా పైనుంచి చూస్తే ఆకుపచ్చని, కొంచెం దూరం నుంచి చూస్తే నల్లవాగు కనిపిస్తుంది కదా, అలా నల్లవాగుగా భూమిని మార్చి కనిపిస్తోంది, చూపిస్తోంది. కరోతి శ్యామలాం భూమిం
హరిత్ మకరతాశ్మభి. అక్కడ ఉండేటువంటి భూమిని మరకతం, అక్కడ ఉండే మరకతం తాలూకు రాళ్లతో ఆకుపచ్చని భూమిని నల్లవాగుగా చేసి చూపిస్తోంది. దూరం నుంచి నల్లవాగుగా చేసి చూపిస్తోంది. సచావనిజ్గమానాంఘ్రి సమంతాత్పయ ఊర్మిభి కరోతి శ్యామలాం భూమిం హరిన్ మకరతాశ్మభి. సిద్ధచారణ గంధర్వై విద్యాధర మహోరగై కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకంధర. ఈ పర్వతం అంటే చాలామందికి, చాలా జాతుల వారికి చాలా అంటే చాలా చాలా ఇష్టం. అందువల్ల సిద్ధులు ఆ జాతుల వారు, చారణులు ఆ జాతుల వారు, గంధర్వులు, విద్యాధరులు, అలాగే మహోరగై చాలా పెద్ద పెద్ద నాగజాతికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా, అలాగే కిన్నరులు, అప్సరసలు, వీళ్ళందరూ కూడా ఈ పర్వతానికి ఆడుకోవటానికి వస్తారు. క్రీడద్భి జుష్టకంధర. అక్కడ ఆడుకోవటానికి వచ్చినప్పుడు ఈ పర్వతంలో ఉండేటువంటి గుహలను ఆశ్రయించుకుని వాళ్ళు కూర్చుని ఉంటారు. ఈ పర్వతంలో ఉండేటువంటి గుహలను కూడా వాళ్ళు ప్రేమిస్తారు. చాలా ఇష్టంగా ఆ గుహల్లో నివాసం ఉండటానికి వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి పర్వతం ఇది. సిద్ధచారణ గంధర్వైర్ విద్యాధర మహోరగై కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకంధర. యత్ర సంగీత సన్నాదై గుహమమర్షయ అభిగర్జంతి హరయ శ్లాఘినః పరశంకయ. ఈ కిన్నరులు, అప్సరులు, గంధర్వులు, విద్యాధరులు వీళ్ళందరూ సంగీత ప్రధానులు కదా. సంగీత ప్రధానులైన వీళ్ళందరూ గుహల్లోకి వచ్చి కూర్చుని పాటలు పాడడం మొదలు పెడితే ఎత్ర సంగీత సన్నాదై, వాళ్ళు పాడేటువంటి పాటల తాలూకు శబ్దాలు నదద్భి ఈ గుహల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, వీళ్ళ పాటలు, ఆ పాటల తాలూకు ప్రతిధ్వనులు ఈ రెండు బయటికి విచిత్రంగా వినిపిస్తే నదద్గుహం, ఆ గుహల్లోంచి వచ్చేటువంటి శబ్దాలను విని అక్కడ ఉండేటువంటి హరయ సింహాలు అమర్షయ చాలా అసహనంగా గర్జిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ఆ పర్వతం మీద ఉండేటువంటి సింహాలు శ్లాఘిన, మేమే గొప్ప సింహాలము, మమ్మల్ని మించిన సింహాలు లేవు అని విర్రవీగుతూ ఉంటాయి. అలాంటి సింహాలకు సింహగర్జనల్లాంటి శబ్దాలు వినవచ్చేసరికి పరశంకయ, మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళతో మనం పోటీ పడాలి కదా అనేటువంటి సందేహం కలిగి ఆ సందేహంతో గర్జిస్తూ ఉంటాయి. వచ్చేటువంటి ఈ గంధర్వులు, విద్యాధరులు, అప్సరసులు వీళ్ళందరూ మామూలు పిచ్చిలో పాడరు. వాళ్ళ పిచ్చి వేరుగా ఉంటుందంటారు. అతితారం ఆ పైన పిచ్చులు ఉంటాయంటారు. ఆ పిచ్చిలో వాళ్ళు పాడుతూ ఉంటే, అందులోనూ గుహలో పాడుతూ ఉంటే, గుహల్లో వాళ్ళ పాటల తాలూకు ప్రతిధ్వనులు రెండూ కలగలిసి బయటికి వస్తుంటే గుహల్లోంచి అవి సింహగర్జనల్లాగా ఉంటాయి. సింహాల స్వరంతో వాళ్ళు పాడుతూ ఉంటే సింహాలే సందేహించి, మాలాంటి సింహాలు ఏమైనా గుహల్లో దాక్కున్నాయేమో అని సందేహించి మరుగర్జనలు చేయవలసి వస్తోంది. అలాంటి అందమైన గుహలతో, ఆ గుహలలో అందమైన జాతులతో, అందమైన పాటలతో చాలా ఎప్పుడు సందడిగా ఆ పర్వతం ఉంటుంది. యత్ర సంగీత సన్నాదై నదద్గుహమర్షయ అభిగర్జంతి హరయ శ్లాఘినః పరశంకయ. నానారణ్య పశువ్రాత సంకులద్రోణ్యలంకృత చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమ. ఆ పర్వతం నానారణ్య పశువ్రాత సంకులద్రోణ్యలంకృత. ఆ పర్వతం మీద ఎక్కడెక్కడ చప్టాలాంటి ప్రదేశం ఉన్నా సరే, అందులో అరణ్యాల్లో తిరిగేటువంటి రకరకాల పశువులు, రకరకాల జంతువులు అవన్నీ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. నానా అరణ్య పశువ్రాత. దాంతో ఆ పర్వతం మీద ఏ చదరపు ప్రదేశము కూడా సామాన్యంగా మామూలుగా లేదు, సంకులం హడావిడిగానే ఉంది. ఏదో ఒక పశువుల తాలూకు గుంపులు హడావిడి చేస్తూ తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి ద్రోణ్యలంకృత, అలాంటి లోయలతోనూ అలాంటి చదర ప్రదేశాలతోనూ ఆ పర్వతం చాలా అందంగా ఉంది. అసలు ఎక్కడ ఖాళీ అనేది లేదు అన్నట్లుంది. చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమ. ఆ పర్వతం మీద ఉండేటువంటి వృక్షాలు ఎక్కడో దేవతల తాలూకు నందనవనంలోనో అక్కడో ఉండవలసిన వృక్షాలు అన్నట్లు ఉంటాయి. చిత్రంగా, చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిటికైతే పేర్లు కూడా తెలుగులో తెలియవు, అలాంటివి ఉంటాయి. చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమ.
ఎప్పుడైతే చెట్లు వచ్చినాయో చెట్ల మీద పక్షులు వస్తాయి కదా, ఆ పక్షులు అందమైనటువంటి గొంతుతో మంద్రంగా కలకంఠంతో ఎప్పుడూ కూస్తూనే ఉంటాయి. పక్షులు చేసేటువంటి సవడులతో, పశువులు తిరిగేటువంటి హడావిడితో ఆ పర్వతం మొత్తం నిండిపోయింది. చాలా అందంగాను హడావిడిగాను ఉంది. నానారణ్య పశువ్రాత సంకులద్రోణ్యలంకృత చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమ. సరిత్సరోభిరచ్చోదై పులినైర్మణివాలుకై దేవస్త్రీ మజ్జనామోద సౌరభాం వనిలైర్వృత అనినైర్యుత. ఆ పర్వతం మొత్తం సరిత్, రకరకాల వాగులు, కొండవాగులు అనుకోవచ్చు. సరిత్ అంటే నది అని చెప్పచ్చు, లేదా పారే కొండవాగు అని కూడా చెప్పుకోవచ్చు. సరిత్ ఆ కొండవాగుల నీళ్లు ఎక్కడికక్కడ నిలుస్తూ ఉంటే చిన్న చిన్న సరస్సులు, పెద్ద పెద్ద సరస్సులు, చెరువులు, సరోభి, వీటితో చాలా అందంగా ఉంది. ఏ కొండవాగు నీరు తీసుకున్నా, ఏ చెరువులోని నీళ్లు తీసుకున్నా సరే అచ్చోదై, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. అలాంటి స్వచ్ఛమైన నీళ్లతో కూడిన వాగులు, స్వచ్ఛమైన నీళ్లతో కూడిన సరస్సులతో నిండింది. వీటన్నిటి తీరాలు ఉంటాయి కదా, ఆ తీరాలలో పులినైర్ మణివాలుకై, తీరాలలో ఇసుక ఉండాలి కదా, ఆ ఇసుక ఏదో మణుల తాలూకు ఇసుక అన్నట్లు ఉంటుంది. రంగురంగుల రాళ్లతో కూడిన ఇసుక అది. అందువల్ల ఇక్కడ ఎవరైనా మణులు పోసారా అన్నట్లు ఉంటుంది ప్రతి తీరము. సరస్సుల తీరాలు అలాగే ఉంటాయి, కొండవాగుల తీరాలు అలాగే ఉంటాయి. ఈ సరస్సుల్లోకి, ఈ వాగుల్లోకి స్నానాలు చేయటానికి దేవతా స్త్రీలు దిగొస్తారు. దేవస్త్రీ మజ్జన, వాళ్ళు దిగొచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తారు. స్నానాలు చేస్తే వాళ్ళు స్నానాలు చేయగా వచ్చిన ఆమోదం, చాలా గొప్ప సుగంధం మొత్తం అక్కడంతా వ్యాపించుకుని ఉంటుంది. దేవతా స్త్రీలు అంటే మనకు దొరికే బ్రాండ్ పర్ఫ్యూమ్స్ కాదు కదా వాడేది, చాలా గొప్ప గొప్ప పర్ఫ్యూమ్స్ అవి వాడతారు కదా. వాళ్ళు పారిజాత వృక్షం తాలూకు పుప్పొడుల్ని వాటిని వాడతారు. వాళ్ళ సుగంధం ముందు ఏ బ్రాండు నిలవదు కదా. అందువల్ల దేవస్త్రీ మజ్జనామోద సౌరభ, ఆ సౌరభం మొత్తం అక్కడంతా వ్యాపించి ఉంటుంది. ఎలా వ్యాపించి ఉంటుంది? అంబు అనిల, అక్కడ నీళ్లు ఏమాత్రం వాసన చూసినా ఈ దేవతా స్త్రీల తాలూకు వాసనలే వస్తూ ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గాలి కూడా ఈ వాసననే చూపిస్తూ ఉంటుంది. అంబు అనిలైహి యుత, అలా ఆ పర్వతం ఉంది. దేవతా స్త్రీలే ఇష్టపడి స్నానాలకు వచ్చేంత స్వచ్ఛంగా అక్కడ ఉండేటువంటి నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి మనుషులు వెళ్ళలేరు. మనుషులు వెళ్ళి ప్లాస్టిక్లు అవి ఇవి పారేసి, వీళ్ళ షాంపూలు సబ్బులు రుద్దేసి, బట్టల సబ్బుతో బట్టలు చక్కగా నీట్గా రుద్దేసి ఆ నీటిని పొల్యూట్ చేయలేరు. అందువల్ల నీళ్ళన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ. సరిత్సరోభిరచ్చోదై పులినైర్మణివాలుకై దేవస్త్రీ మజ్జనామోద సౌరభాం వనిలైర్యుత. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితాం. అక్కడ తస్య, ఆ పర్వతం తాలూకు ద్రోణ్యాం, ఒకానొక లోయలో లేదా ఒకానొక చదరపు ప్రదేశంలో భగవతో వరుణస్య మహాత్మనః, ఈ ద్వీపంలోనే వరుణుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ ద్వీపంలో క్రౌంచ పర్వతం అనేది కుమారస్వామి దెబ్బకి పారిపోయి వచ్చి దాక్కునుంది. ఆ కుమారస్వామి దెబ్బ కొట్టగా క్రౌంచ పర్వతాన్ని రక్షించింది వరుణుడే ఇక్కడ హామీ ఇచ్చి ఇక్కడ ఉండు అని ఇక్కడ ఉంచాడు. అందులోనూ ఈ ద్వీపంలో నీటికి ఎక్కువ, అంటే వరుణుడికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు గత గ్రంథంలో చెప్పారు, భూగోళ వర్ణన సమయంలో చెప్పారు. కాబట్టి ఆ వరుణుడి తాలూకు ఒక గొప్ప సరస్సు ఉంది అక్కడ. వరుణస్య మహాత్మనః, గొప్పవాడైనటువంటి వరుణుడి యొక్క, భగవతః పూజనీయుడైనటువంటి వరుణుడి యొక్క ఒక ఉద్యానవనం ఉంది. సరస్సు కాదు, ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానానికి పేరు ఋతుమత్. ఋతుమత్ అంటే ఏ ఋతువును తీసుకున్నా ఆ ఋతువు తాలూకు విశేషాలు ఎప్పుడూ కనిపిస్తాయి అనే అర్థంలో ఋతుమతు అని పేరు పెట్టుకున్నాడు వరుణుడు. ఆ ఋతుమతు అనే పేరుతో ఒక ఉద్యానవనం ఉంది. ఋతుమతు నామ. ఈ వరుణుడి యొక్క ఉద్యానవనాన్ని ఆయన ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టు పెట్టాడు. నా ప్రైవేటు ఉద్యానవనం అనే ఆయన ఏం అనలేదు. అందువల్ల ఆక్రీడం సురయోషితం, అక్కడ ప్రత్యేకించి ఆడుకోవటానికి దేవతా స్త్రీలు చాలామంది వస్తూ ఉంటారు. చాలా అందమైన ఉద్యానవనం, చాలా మంచి
వైల్డ్ పార్క్ అది. అందువల్ల అక్కడికి చాలామంది దేవతా స్త్రీలు వస్తారు. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం ఋతుమన్నామ ఆక్రీడం సురయోషితాం. సర్వతోలంకృతం దివ్యైః నిత్యపుష్పఫలద్రుమైః మందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః. ఆ ఉద్యానవనం సర్వతః అలంకృతం, ఎవరో చాలా చక్కగా అలంకరించినట్లుగా అందంగా ఉంటుంది. సర్వతః అలంకృతం. ఆ అలంకారం దేనివల్ల ఏర్పడింది? దివ్యైః, అక్కడ ఉండేవన్నీ చాలా అలౌకికమైనటువంటి వృక్షాలు, అలౌకికమైన అందాలు. నిత్య పుష్ప ఫలద్రుమై, రోజు పూసే పూలే. ఏ పువ్వైనా సరే రోజు పూస్తుంది అక్కడ, ఏ పండైనా సరే రోజు కనిపిస్తుంది. అలాంటి నిత్య పుష్ప ఫల ద్రుమై, అలాంటి చెట్లతో నిత్యము పూలు పూసే, నిత్యము పళ్ళను ఇచ్చేటువంటి చెట్లతో ఆ ఉద్యానవనం ఉంటుంది. అందువల్ల సర్వతో అలంకృతం. ఏం చెట్లున్నాయి అంటే మందారై పారిజాతైశ్చ. మందారం అంటే దానికి పారిజాతం అనే పేరు, పారిజాతానికి మందారం అనే పేరు. ఇందులో ఏదో రంగు మార్పిడో లేకపోతే చిన్న చిన్న మార్పులో చూసుకుంటే ఈ రెండు రకాల దేవతా వృక్షాలు, మనకు తెలిసిన పారిజాతం కాదు, దేవతా వృక్షం, అవన్నీ ఉన్నాయి. అలాగే పాటల వృక్షాలు అని తెలుగులో చెప్పుకునేటువంటి అందమైన మంచి వాసన వచ్చేటువంటి పూల వృక్షాలు ఉన్నాయి. అశోక వృక్షాలు ఉన్నాయి. చంపకై, మనకి తెలిసిన సంపెంగ చెట్లు ఉన్నాయి. సంపెంగ చెట్లు ఉన్నాయంటే చెప్పక్కర్లేదు, వాటి పూలు చాలా అందంగా ఉంటాయి, వాటి పూల యొక్క వాసన గొప్పగా ఉంటుంది. అలాగే పాటల వృక్షం కూడా మనకి ఎక్కువ ప్రసిద్ధిలో లేదు కానీ వాసన చాలా బాగుంటుంది. ఇలా అందమైన వాసన, అందమైన రూపం కలిగిన చెట్లతో, ఆ చెట్ల తాలూకు పూలతో ఈ ఉద్యానవనం మొత్తం అందంగా ఉంది. సర్వతో అలంకృతం దివ్యైర్ నిత్య పుష్ప ఫలద్రుమై మందారై పారిజాతైశ్చ పాటలాశోక చంపకై చూతై పియాలై పనసై ఆమ్రైరామ్రాతకైరపి క్రముకైర్నారికేళైశ్చ ఖర్జూరైర్బీజపూర్వకై బీజపూరకై. చూతై అంటే పుల్లగా ఉండేటువంటి మామిడికాయలు కలిగిన మామిడి చెట్లు ఇవి ఉన్నాయి. పియాలై అంటే ఏంటో తెలియట్లేదు, పియాల వృక్షాలు అని ఒక రకమైన వృక్షాలు అవి ఉన్నాయి. పనసై పనస చెట్లు ఉన్నాయి. ఆమ్రై తీయటి పండ్లనిచ్చేటువంటి మామిడి చెట్లు ఉన్నాయి. ఆమ్రాతకై అడవి మామిడి చెట్లు ఉన్నాయి. క్రముకై పోక చెట్లు, అంటే మనం వక్క అనుకుంటాం కదా, ఆ వక్క తాలూకు చెట్టు పోక చెట్టు అనాలి, ఆ పోక చెట్లు అవి చాలా ఉన్నాయి. నారికేళైశ్చ కొబ్బరి చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఖర్జూరై సామాన్యంగా ఎడారి ప్రాంతాల్లో తప్ప కనిపించని ఖర్జూర వృక్షాలు కూడా ఉన్నాయి. బీజపూరకై దానిమ్మ చెట్లు కూడా చాలా ఉన్నాయి. బీజపూరం అనే దానికి దానిమ్మ అని చెప్పచ్చు, జామకాయ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రెండిట్లోనూ బీజాలు, గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జామ చెట్లు సమృద్ధిగా ఉన్నాయి, దానిమ్మ చెట్లు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చూతై పియాలై పనసైరామ్రైరామ్రాతకైరపి క్రముకైర్నారికేళైశ్చ ఖర్జూరైర్బీజపూరకై మధుకై శాలతాలైశ్చ తమాలై అనసార్జునై అరిష్టోదుంబరప్లక్షై వటై కింశుక చందనై. ఇవి కాక చాలా వృక్షాలు ఉన్నాయి. మధుకై ఇప్ప చెట్లు, ఇప్ప పూలు అని మనకు తెలుసు, ఆ ఇప్ప పూలనిచ్చేటువంటి ఇప్ప చెట్లు ఉన్నాయి. శాలాలు అంటే పొడుగ్గా ఉండేటువంటి మద్ది చెట్లు అవి ఉన్నాయి. తాళాలు, తాటి చెట్లు కూడా ఉన్నాయి. తమాలై తమాల వృక్షాలు ఇవి కూడా ఉన్నాయి. అనస అంటే వేగిస అని మనం తెలుగులో అనుకునే చెట్లు అవి ఉన్నాయి. అర్జునై తెల్ల మద్ది చెట్లు ఉన్నాయి. అరిష్ట అంటే ఆకు పెద్దదిగా ఉండేటువంటి ఒక రకానికి చెందిన వేప చెట్టుట, ఆ చెట్లు ఉన్నాయి. ఉదుంబర అంటే మనకు తెలిసిన మేడి చెట్లు అవి ఉన్నాయి. ప్లక్షై జువి చెట్లు ఉన్నాయి. వటై మర్రి చెట్లు ఉన్నాయి. కింశుకై అంటే మోదుగ చెట్లు ఉన్నాయి. అలాగే చందనై చందన వృక్షాలు, గంధ వృక్షాలు కూడా ఉన్నాయి, శ్రీగంధ వృక్షాలు కూడా ఉన్నాయి. మధుకై శాలతాలైశ్చ తమాలైరనసార్జునై అరిష్టోదుంబరప్లక్షై వటై కింశుక చందనై. తమాలాహ అంటే మనకు తెలిసిన తేజ్ పత్తా అనే అర్థం వస్తుంది, అది యాజ్ ఇట్ ఈస్ నిజమో కాదో తెలియట్లేదు. పిచుమందై కోవిదారై సరళై సురదారుభి
ద్రాక్షేక్షురంభా జంబుభి బదరి యక్షాభయామలై. ఈ చెట్లు కూడా ఉన్నాయి. పిచ్చిమందై, వేప చెట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆ వేప పువ్వు చాలా మంచి వాసన వస్తుంది సకాలంలో అయితే. వేప పండు కొంచెం తీయగా కూడా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది, చేదు కలిసిన తీయగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే కోవిదారై దేవకాంచన వృక్షాలున్నాయి. సరళై గుగ్గులు వృక్షాలు అని మనం గుగ్గులు అనేది తీస్తాము, దాని తాలూకు చెట్లు అవి ఉన్నాయి. సురదారుభి దేవదారు వృక్షాలున్నాయి. ద్రాక్ష వృక్షాలున్నాయి, ఎవరో పందిరేసి కట్టినట్లుగా ద్రాక్షలు కొన్ని ఉన్నాయి. ఇక్షు ఎవరేశారో తెలియదు కానీ అక్కడక్కడ చెరుగడలున్నాయి. రంభ, అలా అడవి అన్న తర్వాత ఇది ఉండాల్సిందే కదా, అరటి ఉండాల్సిందే కదా, అరటి చెట్లు ఎక్కడికక్కడ ఉన్నాయి. జంబుభి నేరేడు చెట్లు ఉన్నాయి. అలాగే బదరి రేగు చెట్లు చాలానే ఉన్నాయి. అక్ష అభయ ఆమలై విభీతక అంటున్నారు, అంటే జీడిపప్పు లాంటి ఒక పప్పుని ఇచ్చేటువంటి చెట్లు అవి. అలాగే అభయం అంటే హరితకి కరక్కాయనిచ్చేటువంటి కరక్కాయ చెట్లు. ఆమల అంటే మనకు తెలిసిన ఉసిరి చెట్లు, అవన్నీ ఉన్నాయి. పిచుమందై కోవిదారై సరళై సురదారుభి ద్రాక్షేక్షురంభా జంబుభి బదరి యక్షాభయ ఆమలై. సామాన్యంగా ఇవేవి ఒకటి ఉంటే ఇంకోటి ఆ ప్రాంతంలో ఉండవు. అయినా సరే ఇది ఋతుమత్ అనే ఉద్యానవనం కాబట్టి అన్నీ కలిసి ఉన్నాయి. దేవదారు వృక్షాలు ఉండే చోట ఎత్తు బాగా ఎక్కువ ఉండాలి. అలాంటి వృక్షాలు ఉండే చోట మిగతా వృక్షాలు ఉండటానికి ఎక్కువ అవకాశం ఉండదు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం అలా ఉన్నాయి. బిల్వై కపిత్తై జంబీరై వృతో భల్లాతకాదిభి తస్మిన్ సరస్సుబిపులం లసత్ కాంచన పంకజం. అక్కడ బిల్వ వృక్షాలు ఉన్నాయి, మారేడు చెట్లు చాలా ఉన్నాయి. మారేడు చెట్లు అంటే మనకు తెలిసిన మారేడు దళాలు మాత్రమే కాదు, పూలు చాలా మంచి వాసనతో ఉంటాయి. అలాగే దాని పండు చాలా విలువైన పండు. మారేడు పండు చాలా విలువైన పండు. దాంట్లో చేదు భాగాన్ని కొంచెం పక్కకి నెట్టేస్తే చాలా మంచిది. వేసవికాలంలో షర్బత్లా తీసుకుంటే చాలా మంచిది. ఆ పండుతో కూడిన బిల్వ వృక్షాలు ఉన్నాయి. దానిలాగే కనిపించే, దానిలాగే మంచి పండును కలిగి ఉన్నటువంటి కపిత్తై వెలగ చెట్లు ఉన్నాయి. జంబీరై నిమ్మకాయ చెట్లు, నిమ్మ చెట్లు చాలానే ఉన్నాయి. వృత భల్లాతకాదిభి, ఇది కాక పప్పు, బాదం పప్పు లాంటి పప్పులనిచ్చేటువంటి చెట్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి చెట్లతో కూడిన ఆ ఉద్యానవనంలో తస్మిన్ సరహ సువిపులం, ఒక పెద్ద చెరువు ఉంది, పెద్ద సరస్సు ఉంది. దాని కొలతలు ఎవరికీ తెలియదు కానీ లసత్ కాంచన పంకజం, దానిలో కొట్టొచ్చినట్లుగా ఏదో బంగారు రంగులో తామర పూలు కనిపిస్తూ ఉంటాయి. లసత్ కాంచన పంకజం, చాలా అందమైన బంగారు రంగులో ఉండే తామర పూలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. బిల్వై కపిత్తైర్జంబీరైర్వృతో భల్లాతకాదిభి తస్మిన్ సరస్సు విపులం లసత్ కాంచన పంకజం. కుముదోత్పలకల్హార శతపత్ర శ్రియోర్జితం మత్త షట్పద నిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనై. ఏదో ఆ సరస్సులో తామరపూలు ఉన్నాయని చెప్తే తామరపూలే ఉన్నాయని అనుకోక్కర్లేదు. కుముద ఉత్పల కల్హార శతపత్ర శ్రియా ఊర్జితం. కుముదాలు అంటే కలువ పూలే, కాకపోతే కొంచెం ఎర్రవాగుండేటువంటి కలువ పూలు అనుకోవచ్చు. ఉత్పలాలు అంటే కొంచెం నీలం వాగుండేటువంటి కలువ పూలు. కల్హారాలు ఇవి ఒక రకమైనటువంటి తామర పూలు. శతపత్రం 100 రేకులు కలిగినటువంటి తామర పూలు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కుముద, ఉత్పల, కల్హార, శతపత్ర ఇవి ఉండటమని కాదు, శతపత్ర శ్రియ ఊర్జితం, చాలా అందంగా ఉన్నాయి. వీటి అందంతో ఆ సరస్సుకే చాలా అందం వచ్చింది. శ్రియోర్జితం. ఇన్ని పూలు, తామర పూలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఉండేవి అక్కడ తుమ్మెదలు. కాబట్టి మత్త షట్పద నిర్ఘుష్టం, తుమ్మెదలు విరివిగా ఉన్నాయి. ఆ తుమ్మెదలన్నీ కూడా ఈ తామర పూల మీద వాలి అందులో ఉండే రసాన్ని గ్రోలి మత్తెక్కి ఏదో శబ్దాన్ని చేస్తున్నాయి. మరి వైకుంఠంలోని తుమ్మెదల్లాగా హరి 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 అంటున్నాయో లేవో తెలియదు కానీ ఏదో శబ్దాన్ని అయితే చేస్తున్నాయి. మత్త షట్పద నిర్ఘుష్టం. ఇన్ని నీళ్లు, ఇన్ని తామర పూలు ఇలాంటివి ఉంటే ఒట్టి తుమ్మెదలే వస్తాయా? పక్షులు కూడా వస్తాయి కదా. శకుంతైశ్చ కలస్వనై. వచ్చిన పక్షులు, అక్కడికి వచ్చినటువంటి పక్షులు మంద్రమైన శబ్దాలను చేస్తూ ఆ సరస్సుకి అందం తెచ్చినాయి. కుముదోత్పల కల్హార శతపత్ర శ్రియోర్జితం
మత్త షట్పద నిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనై హంసకారండవాకీర్ణం చక్రాహ్వై సారసైరపి జలకుక్కుట కోయష్టి దాత్యూహ కులకూజితం. పక్షులంటే రకరకాల పక్షులు ఉన్నాయి. వాటిల్లో హంసలు కొన్ని ఉన్నాయి, నీటి పక్షులు. కారండవాలు అనే పేరుతో ఉండే కొన్ని పక్షులు ఉన్నాయి. చక్రాహ్వై చక్రవాక పక్షులు అంటారు, అవి ఉన్నాయి. సారసాలు అంటే కొంగలు, అవి ఉన్నాయి. జలకుక్కుటాలు, నీటి కుక్కలు అనాలి, నీటి కుక్కలు అనాలి, జలకుక్కుటాలు అవి ఉన్నాయి. లేదా నీటి కోడులు అనాలి, ఆ నీటి కోడి పక్షులు ఉన్నాయి. అలాగే కోయష్టి, ఇదొక రకమైన నీటిలో తిరిగే పక్షిట, అవి ఉన్నాయి. దాత్యూహ అంటే చాతక పక్షి, అవి ఉన్నాయి. అవన్నీ కూడా గుంపులుగా చేరి అక్కడ ఏవో వాటి భాషల్లో అవి కూస్తూనే ఉన్నాయి. వాటితో కులకూజితం చాలా అందమైన శబ్దాలతో ఈ సరస్సు నిండి ఉంది. హంసకారండవాకీర్ణం చక్రాహ్వై సారసైరపి జలకుక్కుట కోయష్టి దాత్యూహ కులకూజితం. ఉద్యానవనంలో చుట్టూనేమో చెట్ల మధ్యనేమో ఒక పెద్ద చెరువు మీద అందంగా కనిపించేటువంటి తామర పూలు, కలువ పూలు, ఆ పూల మీద ఉండేటువంటి తుమ్మెదల చుట్టూ పక్షులు, ఇవన్నీ నీటి మీద ఉంటే, నీటి చుట్టూ ఉండే చెట్లు, నీటి మీద ఉండేటువంటి అందమైన పువ్వులు, పక్షులు, తుమ్మెదలు ఇవన్నీ ఉంటే, నీటిలో మత్స్య కచ్చప సంచార చలత్ పద్మరజపయ కదంబ వేతస నల నీప వంజులకైర్వృతం. ఆ నీటిలో మత్స్యాలు, చేపలు ఉన్నాయి. అలాగే కచ్చపాలు అంటే తాబేళ్ళు ఉన్నాయి. ఈ నీటిలో ఉండేటువంటి చేపలు, తాబేళ్ళు ఎప్పుడు కదులుతూ ఉండటం వలన మత్స్య కచ్చప సంచార, ఆ నీరు ఎప్పుడూ కదులుతూనే ఉంది. కదులుతూ ఉండటం వలన ఏం జరిగిందంటే చలత్ పద్మ రజపయ, ఆ తామర పువ్వుల మీద ఉండేటువంటి పుప్పొడి నీళ్ళ మీదకి జారి నీళ్లలో కలిసి ఇవి కదులుతూ ఉండటం వలన నీటితో కలిసి ఏకమైపోయినాయి. తామర పువ్వుల పుప్పడితో ఈ నీరు అందమైన వాసనతో ఈ చేపలు, తాబేళ్ళు కదులుతూ ఉండటం వలన ఎప్పుడూ కలగలిసి గంధోదకంలాగా చాలా అందంగా ఉంది. ఈ నీటిల్లో కేవలం ఈ తామర పూలే కాకుండా కదంబ వేతస నల నీప వంజులకై వృతం, నీటిలో పెరిగేటువంటి రకరకాల గడ్డి జాతులు కూడా ఉన్నాయి. అందులో కదంబ, వేతస అంటే వెదుల అంటారు, నల అంటే కాకి వెదురు, నీప అంటే మడతాటి, వంజులక అంటే అదొక రకమైన నాచు జాతికి చెందిన ఇది. నీటిలో పెరిగేటువంటి గడ్డి జాతులు అవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద చెరువులుంటే, అంటే కిలోమీటర్ల పెద్ద స్థాయిలో కనుక చెరువులుంటే వాటిల్లోంచి లోపల నుంచి ఒక రకమైన గడ్డి జాతులు పుట్టుకొస్తాయి. ఆ గడ్డి జాతులన్నీ ఉన్నాయి. మత్స్య కచ్చప సంచార చలత్ పద్మ రజపయ కదంబ వేతస నల నీప వంజులకైర్వృతం. కుందై కురుబకాశోకై శిరీషై కూటజేంగదై కుబ్జకై స్వర్ణయూథీభి నాగ పున్నాగ జాతిభి. దీనికి తోడు దీని తీరంలో, ప్రత్యేకించి సరస్సు తీరంలో కొన్ని విశేషమైన వృక్షాలు ఉన్నాయి. అందులో కుందై, కొన్ని కుందాలు, మల్లెలు ఉన్నాయి. అందులోనూ కురబక అశోకై, తెల్ల పూలతో ఉండేటువంటి కురబకాలనే వృక్షాలు ఉన్నాయి. ఎర్రగా పూలు పూచేటువంటి అశోక వృక్షాలు ఉన్నాయి. అశోక వృక్షానికే 2 జాతులట, కురబక, అశోక అని. ఈ కురబక అనే జాతి తెల్లటి పూలు పూస్తుందిట, అశోక జాతి ఎర్రటి పూలు పూస్తుంది. అలాగే శిరీషై, తెలుగులో దీని పేరు దిరిసెన పువ్వు, అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. కూటజ ఇంగుదై, ఇది కూటజం అనేటువంటి ఒక చెట్టు, ఇంగుద అంటే అడవి మల్లె లేకపోతే కొండ మల్లె అనేటువంటి చెట్టు. కుబ్జకై, భ్రమరీ పుష్పం అని ఒక పుష్పంట, 9లాగా కనిపించేటువంటి పుష్పంట. స్వర్ణయూథీభి అంటే కృతమాల అనే పేరుతో ఉండేటువంటి వృక్షంట. అలాగే నాగ అంటే నాగకేసరం, బహుశా శివలింగంలాగా ఉండేటువంటి పువ్వు, అలాంటి పువ్వు. పున్నాగ, మనకు తెలిసినటువంటి పున్నాగ, నైట్ క్వీన్. జాతిభి, జాజి పూలు, జాజి చెట్లు లేదా జాజి తీగలు, వీటితో ఈ సరస్సు తాలూకు తీరం మొత్తం నిండి ఉంది. కుందై కురబకాశోకై శిరీషై కూటజేంగదై
కుబ్జకై స్వర్ణయూథీభి నాగపున్నాగ జాతిభి. కొంచెం దూరంగానేమో పెద్ద పెద్ద చెట్లు, కొంచెం దగ్గరగానేమో సరస్సుకు కొంచెం దగ్గరగానేమో ఈ పూల చెట్లు, పూల మొక్కలు, సరస్సులోనేమో తామర పూలు, సరస్సులో నీళ్లలోనేమో ఈ వెదురు జాతి లేదా గడ్డి జాతికి చెందినటువంటి చెట్లు. అలా మొత్తం చెట్లతో నిండి ఉంది. మల్లికా శతపత్రైశ్చ మాధవీ జాలకాదిభి శోభితం తీరజైశ్చాన్యై నిత్యర్తుభిరలంద్రుమై. మల్లెల్లో రకరకాల మల్లెలు ఉంటాయి కదా, రెక్క మల్లె లేదా గుండు మల్లె లాంటి మల్లెలు ఉంటాయి కదా, ఆ మల్లికా జాతులన్నీ అక్కడ ఉన్నాయి. శతపత్రైశ్చ తీరంలో ఎక్కువగా మలిచేటువంటి 100 రేకుల పూలు కొన్ని ఉన్నాయి. ఈ శతపత్రాలు బహుశా తామర పూలు కావచ్చు, లేదా తామర పువ్వులు లాంటి మరొక పూలైనా కావచ్చు. మాధవి అనే కొన్ని పూలు, జాలకాదిభి ముకుళితలత అని పేరుట, ఎప్పుడూ మూసుకుపోయి ఉంటుంది దాని ఆకు, అలాంటి తీగ ఒకటి, దీంతో ఆ తీరం నిండి ఉంది. శోభితం చాలా అందంగా ఉంది ఆ తీరం. తీరజైశ్చాన్యై, ఏదో చెప్పేవి 4 చెప్పాం కానీ చెప్పనివి చాలానే ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి, చాలా గడ్డి పూలు అవన్నీ కూడా ఉన్నాయి. నిత్యర్తుభి, ఎప్పుడు వాటికి కాలమే అన్నట్లుండే పుష్పాలు చాలానే ఉన్నాయి. అంటే మల్లెపూలు ఏదో వేసవి కాలంలోనే అక్కడ పూస్తాయనేం లేదు, మొత్తం అన్ని కాలాల్లోనూ మల్లెపూలు పూస్తాయి. నిత్యర్తుభి, ఋతుమత కదా, వరుణుడు చాలా ఇష్టంగా పెంచుకున్నటువంటి ఉద్యానవనం కదా, కాబట్టి అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అందులోనూ అలంద్రుమై, అక్కడ చెట్లు అనేవి ఎప్పుడు కొత్తగా వేయవలసిన అవసరంలో ఉండవు, ఎప్పుడు నిండి ఉంటాయి. అలంద్రుమై లేదా అలంద్రుమాలు అని కొన్ని వృక్షాలు ఉన్నాయట, ఎప్పుడూ పూలు పూచే, సీజన్ లేకుండా పూలు పూచేటువంటి వృక్షాలకు అలంద్రుమాలని పేరుట. ఆ అలంద్రుమాలని చెప్పుకుంటే గన్నేరు పూల లాంటి సీజన్ లేకుండా పూసే గన్నేరు పూలు, మనకు తెలిసిన మందార పూలు లాంటి వృక్షాలు కూడా అక్కడ చాలా ఉన్నాయి. మల్లికా శతపత్రైశ్చ మాధవీ జాలకాదిభి శోభితం తీరజైశ్చాన్యై నిత్యర్తుభిరలంద్రుమై అని మహర్షి గారు మొదలు 19 శ్లోకాల్లో ఒక త్రికూటం అనేటువంటి పర్వతము, ఆ పర్వతం మీద ఉండేటువంటి వృక్షజాతులు, ఆ వృక్షజాతులకి మధ్యలో ఉండేటువంటి ఒక సరస్సు చుట్టూ ఉండేటువంటి అందం, సరస్సు తాలూకు అందం అనేటువంటి వీటిని వర్ణన చేసి చెప్పారు. ఎందుకు ఆయన వర్ణన చేసి పెట్టేవారు? శ్రీశుక్ల వారు ఇంత వర్ణన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదేం కావ్యమేం కాదు కదా, కావ్యమైతే కనుక వర్ణన చేయాలి, వర్ణన అవకాశం దొరికితే సాగదీయాలి. ఇదేం కావ్యం కాదు, ఇది పరమాత్మతత్వాన్ని చెప్పేటువంటి అద్భుతమైన గ్రంథం. దీంట్లో ఈ వర్ణన ఎందుకు చేశారు అంటే, పైన ఈ గజేంద్ర మోక్ష ఘట్టం మొత్తాన్ని ఒక ఉపాసనగా చేయాలి అని చెప్పబోతున్నారు. ఈ ఉపాసనగా చేసేటప్పుడు అందులో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని భావన చేసి తీరాలి. అందులో ఉండేటువంటి ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని, ప్రతి పువ్వుని, ప్రతి నీటి బొట్టుని మనసుతో ఇమాజిన్ చేసుకుని చూడాలి. అలా చేస్తేనే ఉపాసన అనేది నిలుస్తుంది. అలా చేయటానికి వీలుగా కొంచెం వివరణ ఇస్తూ కొంచెం పదాలను పెంచి వర్ణన చేసి పెట్టారు. ఇప్పుడు చెప్పిన ఈ పదాల్లో ఏ పదమూ వ్యర్థం కాదు. ఈ పదాలని ఈ గజేంద్ర మోక్షోపాసనకి ఖచ్చితంగా వాడాలి అనే అభిప్రాయాన్ని మహర్షి గారు కనబరుస్తూ ఈ శ్లోకం వరకు ఉండేటువంటి వర్ణన చేస్తున్నారు. బహుశా మనం 40 నిమిషాలు అయిపోయినట్టుంది, కాబట్టి ఇక్కడికి ఆపుకోవటం న్యాయం. ఇక్కడి నుంచి ఈ అధ్యాయం చివరి వరకు ఆ గజేంద్రుడు వచ్చి మొసలికి చిక్కి ఆ పరమాత్మని ధ్యానించాలనుకోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని మనం ఇంకొక ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు. ఇందులో ఈ వర్ణనలో మనకు ప్రత్యేకించి నిర్ధారించుకోవలసినటువంటి అంశం అంటూ ఏమీ లేదు. పైన చెప్పబోయేదానికి ఇది ఉపోద్ఘాతం కాబట్టి ఆ ఉపోద్ఘాతాన్ని మనం యథాప్రకారం దృష్టిలో ఉంచుకుని, ఉపాసనకి ఇది ప్రధానమైన అంశం కాబట్టి ఇంత విస్తృతంగా చెప్తున్నారు అని అర్థం చేసుకుని, రాబోయేటువంటి విషయం మనకు బాగా అర్థమయ్యేటట్లుగా బోధించవలసిందిగా ఆ భక్త మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుని ఈ శ్లోకాలను మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ
श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे द्वितीयाध्याये श्लोकाः। श्रीशुक उवाच आसीद् गिरिवरो राजन् त्रिकूट इति विश्रुतः क्षीरोदेनावृतः श्रीमान् योजनायतमुच्छ्रितः तावता विस्तृतः पर्यक् त्रिभिः शृङ्गैः पयोनिधिं दिशः खं रोचयन्नास्ते रौप्यायसहिरण्मयैः अन्यैश्च ककुभः सर्वाः रत्नधातुविचित्रितैः नानाद्रुमलतागुल्मैः निर्घोषैर्निर्झराम्भसाम् स चावनिज्यमानाङ्घ्रिः समन्तात्पय ऊर्मिभिः करोति श्यामलां भूमिं हरिन्मकरताश्मभिः सिद्धचारणगन्धर्वैः विद्याधरमहोरगैः किन्नरैरप्सरोभिश्च क्रीडद्भिर्जुष्टकन्धरः यत्र सङ्गीतसन्नादैः नदद्गुहममर्षया अभिगर्जन्ति हरयः श्लाघिनः परशङ्कया नानारण्यपशुव्रात सङ्कुलद्रोण्यलङ्कृतः चित्रद्रुमसुरोद्यान कलकण्ठविहङ्गमः सरित्सरोभिरच्छोदैः पुलिनैर्मणिवालुकैः देवस्त्रीमज्जनामोद सौरभाम्बवनिलैर्युतः तस्य द्रोण्यां भगवतो वरुणस्य महात्मनः उद्यानमृतुमन्नाम आक्रीडं सुरयोषिताम् सर्वतोऽलङ्कृतं दिव्यैः नित्यपुष्पफलद्रुमैः मन्दारैः पारिजातैश्च पाटलाशोकचम्पकैः चूतैः पियालैः पनसैः आम्रैराम्रातकैरपि क्रमुकैर्नारिकेलैश्च खर्जूरैर्बीजपूरकैः मधुकैः शालतालैश्च तमालैरनसार्जुनैः अरिष्टोदुम्बरप्लक्षैः वटैः किंशुकचन्दनैः पिचुमन्दैः कोविदारैः पिचुमर्दैः कोविदारैः सरलैः सुरदारुभिः द्राक्षेक्षुरम्भा जम्बुभिः बदर्यक्षाभयामलैः बिल्वैः कपित्थैर्जम्बीरैः वृतो भल्लातकादिभिः तस्मिन् सरस्सु विपुलं रसत्काञ्चनपङ्कजं कुमुदोत्पलकल्हार शतपत्रश्रियोर्जितं मत्तषट्पदनिर्घुष्टं शकुनैश्चकलस्वनैः हंसकारण्डवाकीर्णं चक्राह्वैः सारसैरपि जलकुक्कुटकोयष्टि दात्यूहकुलकूजितं मत्स्यकच्छपसञ्चार चलत्पद्मरजः पयः कदम्बवेतसनल नीपवञ्जुलकैर्वृतं कुन्दैः कुरबकाशोकैः शिरीषैः कूटजेङ्गुदैः कुब्जकैः स्वर्णयूथीभिः नागपुन्नागजातिभिः मल्लिकाशतपत्रैश्च माधवीजालकादिभिः शोभितं तीरजैश्चान्यैः नित्यर्तुभिललन्द्रुमैः इति
శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.